ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వై యూట్యూబ్ ఫర్ మీ అనేది తెలుస్తుంది. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. సో ఈ వీకెండ్ వచ్చేసి 3 days హాలిడేస్ ఉండే, సాటర్డే సండే ఇంకా మండే అనమాట. సో అందుకని విలేజ్కి వెళ్ళినాం అనమాట. సో నానమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు, సో అలాగే చూసి వద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి పొలంకి వచ్చినాము. ఆల్రెడీ మొత్తం వరి కొయ్యడం అయిపోయిందనమాట. ఇంకా ఒక 2 మట్లు మాత్రమే ఉన్నాయి. సో పక్కన వాళ్ళు వాటర్ పెడతారు కాబట్టి ఇంకా అది పచ్చి ఉండడం వల్ల అది కోత కొయ్యలేరు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మామిడి చెట్టు ఉంటుంది. చాలా స్వీట్ ఉంటుంది. ఎంత స్వీట్ అంటే బెల్లం ఎట్లుంటుందో అంత స్వీట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. సో ఇది యాక్చువల్గా ఇప్పుడు సెకండ్ క్రాప్కి రావడము. ఇది ఒక్కటే చెట్టు. సో ఎవ్రీ ఇయర్ మేమైతే మామిడి పండ్లు మోస్ట్లీ బయట ఏం కొన్నాము, ఇంకా మా చెట్టుకి వచ్చినవి మాత్రమే తింటాం అనమాట. సో మాకు ఒక చిన్న తోటలా ఉంది. ఒక 10 నుంచి 12 చెట్లు ఉంటాయి అన్నమాట. సో ఇంకా వాటికి మాత్రమే తెంపుకొని తింటాము. ఇంకా మేమైతే ఏ మెడిసిన్స్ అట్లా ఏం వేయమన్నమాట. సో అవి న్యాచురల్గా పండినవి మాత్రమే. జస్ట్ వాటర్ పెడతాము. ఏమైనా చెదలు అట్లాంటివి వస్తే మాత్రమే ఏమైనా డాడీ ఇస్తాడనమాట. అంతకుమించి ఏం మెడిసిన్స్ వేయము. సో అవి తెంపుకోవడానికి అని చెప్పి వచ్చినాము. ఇంకా ఈ చెట్టుకి ఫుల్ పండ్లు ఉన్నాయన్నమాట. జస్ట్ ఊపితే కింద మొత్తం పండ్లు పడిపోతున్నాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి తమ్ముడు చెట్టు ఎక్కిండు. ఇంకా పండ్లు పడుతున్నాయి అనమాట. ఇంకా పిల్లలు తింటున్నారు. చాలా స్వీట్గా ఉంటాయి. ఇంకా అట్లా పిల్లలు మంచిగా తింటున్నారు అనమాట. ఇంకా 2 వచ్చేసి మా ఆవులు. మమ్మీ దగ్గర ఆల్రెడీ తీసేసా. చెప్పు. ఇదే అనమాట మాదొక చిన్న తోట. ఒక 10 నుంచి 12 చెట్లు ఉంటాయి అన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. నాకైతే వాటి పేర్లు తెలియదు పర్టికులర్గా. అట్లా డిఫరెంట్ చెట్లు ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి రెడ్ కలర్ ఉంటాయి. ఇది కాస్ట్లీ అంట. ఒక 300 రూపీస్ కేజీ ఉంటాయంట. యాక్చువల్గా చెట్టు మీదనే మక్కాలంట. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయంట. సో మేమైతే ఎక్కువ ఏం తెంపలేవు. ఇవి చెట్టుకు మక్కిన తర్వాత చూద్దామని చెప్పేసి ఒక 5-6 అయితే తెంపుకొని వచ్చినాము చూద్దామని. ఇంకా అట్లా పిల్లలు అసలు అయితే చాలా పెద్దగా లేవు చెట్లు, జస్ట్ పిల్లల సైజు వరకే ఉన్నాయన్నమాట. సో మంచిగా కాయలన్నీ అందుతున్నాయి. సో వాళ్ళే తెంపుతున్నారు అనమాట ఈజీగా. ఇంకా తిను మా చెల్లి, మా తమ్ముడు అందరం కలిసి వచ్చినాం. మమ్మీ డాడీ లేకుండే. ఒకటి 1 kg ఉంటుందా? 1 kg ఉంటుంది. 1 kg ఉన్నాయి. తింటున్నావా లేదా కియాన్? తింటావా? ఏమైంది కియాన్? ఎవరు కొట్టిరు? ఏమన్నారా? ఎట్లా ఇటు చూడు. యాక్చువల్లీ ఇక్కడ కూడా చాలా పెట్టిన ఉండే చెట్లు. సో వాటర్ లేక ఇంకా చాలా వాటర్ ప్రాబ్లం ఉండే ఆ మధ్య. ఇంకా అట్లా చెట్లు చాలా చనిపోయినాయి అనమాట. ఇంకా అట్లా కాయలు దంపిన తర్వాత చాలా టైం స్పెండ్ చేసినాం అనమాట అక్కడే ఉండి.
ఇంకా నేను వచ్చేసి యూట్యూబ్ అనేది నార్మల్గా అయితే ఏం స్టార్ట్ చేయలేదు. ఫినాన్షియల్గా ఒక ఇండిపెండెంట్ విమెన్గా నేను ఎర్న్ చేయాలనుకున్నాను అనమాట. సో నాకు ఆల్రెడీ జాబ్ ఉంది, బట్ నేను ఐటీ ఎంప్లాయీని ఏం కాదు, నాన్ ఐటీ ఎంప్లాయీనే. సో నేను నాది వచ్చేసి డిగ్రీ చేసిన అనమాట. సో అందుకనే నేను ఇంకా ఎర్న్ చేయాలి, నా పిల్లలకి బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలి, నేను ఇండిపెండెంట్గా నేను ఎర్న్ చేయాలి అనుకున్నా. సో అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే బెటర్ ఆప్షన్ యూట్యూబ్ అనిపించింది. నేను వచ్చేసి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే కంప్లీట్. సో జాబ్ చేసుకుంటూ ఇంకేదైనా చేయాలి అన్నప్పుడు నాకు యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది. అలా యూట్యూబ్లోకి వచ్చిన అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.